ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మవ్యాధుడికి అలాగే కౌశికుడికి జరిగినటువంటి సంవాదాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ ప్రాణ అపాన వ్యానోదాన సమాన సప్రాణాలు అనే వాటి యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతూ ఉన్నారు. ముఖ్య ప్రాణుడు అనగా భావి బ్రహ్మగా ఉండేటువంటి ముఖ్యవాయువే ఈ 5 రూపాలను ధరించి తనే రాజుగా, తనే మంత్రిగా, తనే సేవకుడిగా ఉంటూ జీవుడిని వారి వారి కర్మలకు అనుగుణంగా సుఖదుఖాలను అందిస్తాడు. అందులో భాగంగా ఇంతవరకు కూడా అపానవాయు యొక్క లక్షణాన్ని చెప్పారు. ఇక ఎవరైతే అపానవాయువు గురించి కూడా ఉపనిషత్తులో చెబుతూ పాయు ఉపస్థే అపానం చక్షు శ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణ స్వయం ప్రతిష్ఠితే అని ఉపనిషత్తులో చెప్పారు. ఇక ఉదాన వాయువు గురించి కూడా చెబుతూ ప్రయత్నే కర్మణి బలే సయేష త్రిషు వర్తతే ఉదానమితి తంప్రాహు యథాత్మ విదుషో జనాః. అదే ప్రాణుడు ఉదానవాయు రూపంలో మనిషికి క్రియాశక్తిగా ఉంటూ అనగా కర్మగా ఉంటూ అనగా పడినా లేచినా అన్నిటికీ కూడా కారణం ఆ ఉదాన వాయువే. ఈ విధంగా బరువులెత్తుతాడు, పరిగెత్తుతాడు, ఈ విధంగా బలాన్ని చేకూరుస్తాడు. మనం తిన్నటువంటి ఆహారం పలు విభాగాలుగా విభజించబడుతుంది. దానిలో ఏదైతే ముఖ్య సత్వం ఏదైతే ఉంటుందో అదే బలంగా మారుతుంది. ఆ బలం అందించిన వాడే ఈ ఉదాన వాయువు. అటువంటి ఉదాన వాయువు మన చేత జీవుని చేత అనేక కర్మలను చేయిస్తాడు. ఈ ఉదానుని గురించి కూడా ఉపనిషత్తులో చెబుతూ ఆదిత్యో హవై బాహ్య ప్రాణ ఉదయత్యేష హేనం చాక్షుషం ప్రాప్తం అనుగృహ్ణానః పృథివ్యాం యా దేవతా సైషా పురుషస్య అపానమవష్టభ్యంతరా యదాకాశః స సమానో వాయు వ్యానః తేజో హవా ఉదానః తస్మాద్ ఉపశాంతతేజాః పునః భవే ఇంద్రియైః మనసి సంపద్యమానైః అని ఈ ఉదానుని యొక్క లక్షణం చెప్పారు. తదుపరి వ్యాన రూపీ అయినటువంటి వాయువు యొక్క లక్షణాన్ని చెబుతూ సంధౌ సన్నివిష్టః సర్వేష్వపి తథా నిలః శరీరేషు మనుష్యాణం వ్యాన ఇత్యభిధీయతే. అదే ప్రాణవాయువు అన్ని సంబంధాలలో అనగా మనుష్యుల యొక్క అన్ని కీళ్లలో అనగా ఏవైతే సంధిస్థానాలు ఉన్నాయో, ఉదాహరణకి ఈ భుజానికి అనగా మన శరీరానికి ఉండేటువంటి ఈ భాగము, అలాగే చేతులు, వీటికి ఉండేటువంటి ఈ సంధిస్థానం, అలాగే ఇదొక సంధిస్థానం, ఇదొక సంధిస్థానం, ఇదొక సంధిస్థానం, ఈ విధంగా శరీరంలో అనేక సంధిస్థానాలు ఉన్నాయి. ఆ అనేక సంధిస్థానాల్లో మధ్య ఇత్యాది అనేక వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులని పెంపొందించడం లేకపోతే కుంగించడం ఇదంతా కూడా ఈ వ్యానుని యొక్క లక్షణము. ఈ వ్యానుని గురించి కూడా షట్ప్రశ్న ఉపనిషత్తులో చెబుతూ అత్ర ఏతత్ శతం నాడీనాం తాసాం శతం ఏకైకస్యాం ద్వాసప్తతిం ప్రతిశంకా నాడీ సహస్రాణ్యాశు వ్యానః చరతి అథ ఏకయోః ఊర్ధ్వం ఉదానః పుణ్యేన పుణ్యం లోకం నయతి పాపేన పాపం ఉభాభ్యాం మనుష్యలోకం అని చెబుతారు. ఈ వ్యానుడు ఏం చేస్తాడంటే జీవుని యొక్క ప్రతి ఒక్క సంధిస్థానాలలో ఉంటాడు. అలాగే ఇంతకుముందు ప్రశ్న అడిగిన విధంగానే ఆ జీవుని యొక్క నాడులు ఏవైతే ఉంటాయో వాటిలో రక్త ప్రవాహాలు జరగాలన్నా కూడా ఈ వ్యానుని యొక్క అనుగ్రహమే. ఈ వ్యానుడే చక్కగా ఉంటూ మన చేత రక్త ప్రసరణ చేయిస్తాడు. కాబట్టి అలాగే ఎక్కడ ఉంటాడంటే ఈ వ్యానుడు ఎక్కడైతే నాడుల యొక్క ఉత్పత్తి స్థానం ఉంటుందో గుదమార్గము అక్కడ ఉంటూ అక్కడ 100 నాడులు ఉన్నాయి. ప్రధానంగా 5 నాడులు ఉన్నాయి. అందులో దాన్ని అవలంబించి ఇంకొక 100 నాడులు ఉన్నాయి. ఆ ఒక 100 నాడులకు కూడా ప్రత్యేకంగా మరొక 100 నాడులు ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకుంటూ పోతే మన శరీరంలో దాదాపుగా 72,000 నాడులు ఉంటాయి. అందులోనూ కూడా పరమాత్మ ద్వాసప్తతి సహస్ర నాడీషు వాచ్యో ప్రధాన అని చెప్పిన విధంగా అనగా 72 నాడులు ఆ నాడులలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో ద్వాసప్తతి సహస్రాన్ని నాడ్యోన్యాస్తు ప్రధానత అని చెప్తారు.
72,000 ప్రధాన నాడులు ఉన్నాయి, అప్రధాన నాడులు ఇంకా ఉన్నాయి. ఎన్ని నాడులు ఉన్నాయంటే మన శరీరంలో ఆ నాడులను అన్నిటినీ కూడా అలా మనం పేర్చితే భూమండలాన్ని 3 సార్లు ప్రదక్షిణ వేయవచ్చట. అన్ని నాడులు ప్రతి ఒక్క మనిషి యొక్క శరీరంలో ఉంటాయి. ఆ అన్ని నాడులలో కూడా ఈ వ్యానుడు తను సంచరిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనిషి తను ఈ శరీరాన్ని వదిలివేస్తాడో ఈ వ్యానుడే జీవుడిని పైకి తీసుకెళ్తాడు. పుణ్యం చేసిన వారిని పుణ్యలోకాలకు, పాపం చేసిన వారిని పాపలోకాలకు, అలాగే పుణ్య పాప రెండు కూడా చేసి ఉంటే వారిని కొద్దిసారి స్వర్గానికి, కొంతకాలం నరకానికి, పునః భూమికి ఈ విధంగా సంచరింప చేసేవాడే వ్యానుడు. ధాతుష్వగ్నిస్తు వితతః సతు వాయు సమీరితః రసానాం ధాతూంశ్చ దోషాంశ్చ వర్తయతి పరిధావతి. సప్తధాతువులన్నీ కూడా త్వక్, చర్మ, మాంస, రుధిర, మేధో, మజ్జ, స్నాయవో, స్థవః అని చెబుతారు. ఆ సప్తధాతువులన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి. అలాగే జఠరాగ్ని కూడా ఉంటుంది. ఈ జఠరాగ్ని ఇదంతా కూడా ప్రాణాది వాయువుల చేత ప్రేరింపబడి ఉంటుంది. ఈ త్వగాది ధాతువులు, పిత్తము ఇవన్నీ కూడా అలాగే పిత్తాది దోషాలను పరిపక్వం చేస్తూ శరీరం అంతటా కూడా వ్యాపించి ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరంలో ఉంటేనే జీవక్రియ అనేది సజావుగా సాగుతూ ఉంటుంది. ప్రాణానాం సన్నిపాతాత్తు సన్నిపాతః ప్రజాయతే ఊష్మా చాగ్నిరితిజ్ఞేయో యోన్నం పచతి పావకః. ప్రాణాది వాయువుల యొక్క పరస్పర సంఘర్షణ, ఆ పరస్పర సంఘర్షణ ద్వారానే మరొక సంఘర్షణ ఏర్పడుతుంది. తద్వారా కలిగినటువంటి ఔష్ణ్యం అనగా వేడినే జఠరాగ్నిగా పిలుస్తారు. ఈ జఠరాగ్ని ద్వారానే దేహాన్ని పొందినటువంటి మనిషి తను స్వీకరించినటువంటి అన్నాదులను తను జీర్ణం చేసుకుంటాడు. ఈ జఠరాగ్ని కూడా ఆ వాయు యొక్క అనుగ్రహమే. సమానో దానయోర్మధ్యే ప్రాణాపానో సమాహితౌ సమర్థిత స్వదష్టానాం సమ్యక్ పచతి పావకః. సమాన ఉదాన ఈ రెండు వాయువులు, ఈ రెండు మధ్య కూడా అపాన వాయువు ఉంటుంది. వాటి సంఘర్షణ ద్వారా కలిగినటువంటి అగ్నియే జాఠరాగ్ని. ఇదంతా కూడా హృదయంలో ఉండేటువంటి ప్రాణము, అలాగే నాభిస్థానంలో ఉండేటువంటి సమానవాయు, వీరి ద్వారా కలిసి గుదమార్గంలో ఉండేటువంటి అపానవాయు, కంఠస్థానంలో ఉండేటువంటి ఉదానవాయు, వీరి అన్నిటితో కూడా కలిసి ఈ దశలో ప్రాణ, అపాన, సమాన వాయువులందరూ కూడా నాభిస్థానంలో సంఘర్షణ కలిగి తద్వారా ఉత్పన్నమైనటువంటి జాఠరాగ్ని. ఈ జాఠరాగ్నియే దేహధారి భుజించినటువంటి అన్నాన్ని జీర్ణం చేస్తుందయ్యా. అంటే మనిషి తను జీర్ణం చేసుకోవాలి తిన్నటువంటి అన్నం అంటే కూడా అది ఈ ముఖ్య ప్రాణుని యొక్క అనుగ్రహ విశేషమే. అస్యాపి పాయుపర్యంతః తథా స్యాద్ గుద సంగీతః శ్రోతాంసి తస్మాత్ జాయంతే సర్వ ప్రాణిషు దేహినాం. అలాగే ఈ వాయువు ఎక్కడి నుంచి సంచరిస్తాడంటే ఎక్కడైతే గుదమార్గం ఉంటుందో అక్కడి నుండి ప్రారంభించి మన సహస్రార చక్రం వరకు కూడా అన్నిటా కూడా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు. ఈ గుద మార్గాన్ని కూడా చెబుతున్నారు. శ్రోతాంసి తస్మాత్ జాయంతే, అన్ని నాడులు కూడా ఇక్కడ నుండే ప్రారంభమవుతాయి. అగ్నివేగవః ప్రాణః గుదాంతే ప్రతిహన్యతే సౌర్ధ్వమాగమ్య పునః సముత్క్షిపతి పావకం. గుదస్థానంలో ఉండేటువంటి ప్రాణము జఠర వేగాన్ని గ్రహించి గుదస్థానం వరకు కూడా వెళ్ళి అక్కడ నుండి మరలి వెనక్కి వస్తుంది. ఈ విధంగా తను జీవుని యొక్క శరీరంలో ఎటువంటి అడ్డు అదుపు లేకుండా, కానీ ఆ జీవుని యొక్క కర్మలకు అనుగుణంగా ఆ ముఖ్య ప్రాణుడే స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు. ఆ జఠరాగ్ని ఒకసారి పైకి తీసుకువెళ్తాడు, ఒకసారి కిందికి తీసుకువెళ్తాడు. తద్వారా అతని శరీరంలో అనేక ఉత్పాతాలు జరుగుతాయి. చిన్న చిన్న కష్టాలు కూడా జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. ఆ అగ్నివేగం వలన బాష్పవాయు యొక్క అభివృద్ధి, వాయువేగం చేత కాస్త ఆకలి కూడా జీవుని కలుగుతుంది. పక్వాశయ స్వధోనాభ్యాం ఊర్ధ్వమామాశయ స్థితః నాభిమధ్యే శరీరస్య ప్రాణా సర్వే ప్రతిష్ఠితాః. అలాగే ఆ ప్రాణుడు కొన్ని వ్యవస్థలను చేశాడు మన శరీరంలో. అదేమిటంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఏదైతే పచనం చేయబడినటువంటి ఆహారం ఉంటుందో దాన్ని నాభిస్థానానికి కిందికి పంపుతాడు. ఏదైతే పచనం చేయబడదో అలాగే దాన్ని ఆమంగా ఉంటుందో అనగా పచనం చేయనటువంటి అపక్వమైనటువంటి ఆహారాన్ని మన నాభికి పైన పెడతాడు. ఈ నాభిస్థానంలోనే సకల ప్రాణులు కూడా ప్రాణాపాన వ్యానోదాన సమానులందరూ కూడా అక్కడే వారు కేంద్రీకరించి ఉంటారు, ఒకే చోట ఉంటారు, ప్రతిష్ఠితులై ఉంటారు. ప్రవృత్త హృదయాత్ సర్వే తిర్యగూర్ధ్వమధస్తథ వహత్యన్నరసాన్ నాడ్యో దశ ప్రాణ ప్రచోదితాః. ఈ నాడులు
హృదయాన్ని కేంద్రంగా ఉంచుకొని పైకి కిందికి అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అనగా కేంద్రస్థానాలుగా కొన్నిటిని చెప్పారు. ఉదాహరణకి నాభిని కూడా కేంద్రస్థానంగా చెప్పారు, గుదమార్గాన్ని కూడా కేంద్రస్థానంగా చెప్పారు, అలాగే హృదయ స్థానాన్ని కూడా కేంద్రస్థానంగా చెప్పారు. ఆ విధంగా హృదయ స్థానాన్ని కూడా కేంద్రస్థానంగా పెట్టుకుని శరీరం అంతటా కూడా వ్యాపించి ఉన్నాయి. అలాగే ఈ ప్రాణాపాన వ్యానోదాన సమానాలు అనే పంచవాయువులు, వీటితో పాటే వీరి అనుగ్రహంతో ఇంకొక 5 దేవతలు కూడా అటువంటి కర్మలను చేస్తారు. వారు ఎవరు ఉంటే నాగ, కూర్మ, కిరకర, దేవదత్త, ధనంజయ అనే ఇవొక 5 ప్రాణదేవతలు. ఈ విధంగా మొత్తం 10 మంది ప్రాణదేవతలు జీవుని యొక్క శరీరంలో ఉంటూ వారి వారి అవయవాలకు అనేక శక్తులను చేకూరుస్తూ ఉంటారు. యోగినా మేష మార్గస్థు ఏన గచ్చంతి తత్పరం జితక్లమా సమాధీరా మూర్ధాన్యాత్మానమాదదు ఏవం సర్వేషు వితతో ప్రాణాపానో హి దేహిషు. సమస్త క్లేశాలను అధిగమించిన వారు, అలాగే సమదర్శులు, ధీరులైనటువంటి వారు ఈ సుషుమ్నా నాడి ద్వారా తమ ప్రాణశక్తిని తమ తలలోని తమ శరీరం పైన ఉండేటువంటి సహస్రార చక్రం, అనగా ప్రతి ఒక్క జీవునికి తన శిరస్సు కన్నా పైన 12 అంగుళాల పైన సహస్రార చక్రం ఉంటుంది. అటువంటి ఆ సహస్రార చక్రము అది కూడా సుషుమ్నా నాడికి అంటుకొని ఉంటుంది. ఆ సహస్రార చక్రం కూడా మన ఏదైతే గుదస్థానం ఉంటుందో అక్కడ ఉండేటువంటి సుషుమ్నా నాడి, ఆ నాడి యొక్క చివరి భాగంలో ఆ సహస్రార చక్రం ఉంటుంది. ఆ సహస్రార చక్రం ద్వారా వారు తమ శరీరాన్ని వదిలి వారు పరమాత్మని పొందుతారు. ఇది యోగులకు సాధ్యమైనటువంటి ఒక గొప్ప విశిష్టమైనటువంటి దేహాన్ని వదిలే ప్రక్రియ. ఇదంతా కూడా ఆ ప్రాణాపాన వ్యానోదాన సమాన అనే పంచవాయువుల యొక్క అనుగ్రహం చేత, విశిష్టమైనటువంటి యోగ సామర్థ్యం చేత యోగులు తమ శరీరాన్ని వదిలే విధానం ఇది. ఏకాదశ వికారాత్మ కళా సంభార సంవృత మూర్తిమంతం హితం విద్ధి సూర్యం యోగ జితాత్మకం. అలాగే ఎవరైతే ఈ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచవాయువుల యొక్క కర్మలను, వారి చేష్టలను, వారి మాహాత్మ్యాన్ని తెలుసుకుంటారో దానికి ఏం ఫలితం అనే దాన్ని స్పష్టంగా ఉపనిషత్తు చెబుతుంది. ఆధ్యాత్మ మంచైవ ప్రాణస్య విజ్ఞాయ అమృతమష్టుతే విజ్ఞాయ అమృతమష్టుతే అని. అనగా ఎవరైతే ఈ విజ్ఞానాన్ని చక్కగా తెలుసుకుంటారో, ప్రాణాదుల యొక్క సత్కర్మలను తెలుసుకుంటారో వారు అమృతాన్ని అనగా మోక్షాన్ని పొందుతారు. అటువంటి మోక్ష విద్య ఇది. అలాగే ఓ బ్రాహ్మణోత్తమ, ఈ ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వాయువులు వీరందరూ కూడా జఠనారణంతో కలిసి ఉంటారు ఎప్పుడు కూడా. అనగా వారు ఎక్కడ వెళ్ళినా కూడా వారికి కాస్త ఆకలిగా ఉంటుంది. వారు ఆకలిగా ఉంటూ ఏమి ఆహారాన్ని స్వీకరిస్తారో తెలుసా? కొందరు ఆ జీవుని యొక్క ఆలోచనలను ఆహారంగా స్వీకరిస్తారు, కొందరు ఆ జీవుని యొక్క ప్రవృత్తులను ఆహారంగా స్వీకరిస్తారు, కొందరు జీవుని యొక్క ఏవైతే అన్నాదులు ఉంటాయో వాటిని ఆహారంగా స్వీకరిస్తారు. కానీ ప్రాణవాయువు మాత్రం ఎప్పుడూ కూడా అచరంగా స్థిరంగా ఉంటుంది. అనగా జీవుడు ఆహారాన్ని స్వీకరించినా కూడా స్వీకరించకపోయినా కూడా శరీరం శుష్కిస్తుందే కానీ, శరీరం లావుగా అవుతుంది కానీ, శరీరం పీనంగా మారుతుందే కానీ జీవుడికి మాత్రం దాని బాధ లేకపోతే దాని వలన సుఖం అనేది లేదు. శరీరానికే సుఖాలన్నీ కూడా. కానీ ఆ శరీరం కూడా, శరీరం ద్వారా జీవుడు కాస్త అల్పమైనటువంటి సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందుతాడే కానీ జీవుడికి స్వాభావికంగా ఎటువంటి ఆహారాదుల యొక్క ఆవశ్యకత అనేది లేదు. అలాగే జీవుడికి 16 కళలు ఉంటాయట, 16 కళలు. అవేమిటి అంటే ప్రాణము, శ్రద్ధ, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇంద్రియము, మనస్సు, అన్నము, వీర్యము, తపస్సు, మంత్రము, కర్మ, లోకము మరియు యశస్సు. ఇటువంటి 16 కళలతో కూడుకున్నటువంటి ఆ జీవుడు ఆత్మయోగ బలం చేత మనోబుద్ధులను తన అధీనంలో ఉంచుకుంటాడు. ఆత్మకు విషయమైనటువంటి ఈ జ్ఞానాలను నీవు కూడా చక్కగా తెలుసుకోవయ్యా. తస్మిన్ సంస్థితో హ్యగ్ని నిత్యం స్థాల్యామివాహితః ఆత్మానం తం విజానీహి నిత్యం యోగ జితాత్మకం. మనం ఎప్పుడైనా నిప్పుని అలా కుండలో పెట్టివేసి దాన్ని మూత వేస్తే అది ఏ విధంగా అయితే అచలంగా ఉంటుందో, అది అలా ఆరిపోదు, అలాగే వెలుగుతూ ఉంటుందో, అలాగే 16 కళా సమూహ రూపమైనటువంటి ఈ జీవుడు కూడా ఈ శరీరంలో అనగా ఆత్మ ఎప్పుడు కూడా నిరంతరంగా అలాగే ఉంటాడు. అది శాశ్వతము. యోగశక్తితో మనోబుద్ధులను తన అధీనంలో ఉంచుకుంటుంది ఆ ఆత్మ. దైవోహి అసంస్థితస్తస్మిన్ అభ్యంతరివ పుష్కరే క్షేత్రజ్ఞం తం విజానీహి నిత్యం యోగ జితాత్మకం.
తామరాకు పైన ఎటువంటి నీరు సామాన్యమైనటువంటి నీరు ఉన్నా కూడా అది దత్తే ముక్తా ఫలాశ్రయం, పద్మపత్ర స్థితం తోయం దత్తే ముక్తా ఫలాశ్రయం. సామాన్యమైనటువంటి నీటి బిందే అది పద్మపత్రం పైన ఎటువంటి దానిపైన స్పర్శ లేకుండా, అనగా తామరాకు పైనే ఉంది కానీ తామరాకు యొక్క స్పర్శ లేకుండా ఎలాగైతే అది ప్రకాశమానంగా ఉంటుందో అలాగే ఈ శరీరంలో ఉంటాడు జీవుడు. అలాగే జీవుడితో పాటు పరమాత్మ కూడా ఉంటాడు. ఆ పరమాత్మతో పాటు ప్రాణాత్ముడు కూడా ఉంటాడు. ఈ జీవునికి ఈ శరీరానికి చాలా దగ్గరి సంపర్కం ఉంటుంది, దానిపైన వ్యామోహం ఉంటుంది, దానిపైన ద్వేషం ఉంటుంది, అనేకాలు. అంటే ఆ జీవుడు ఆ శరీరం పైన ఉండేటువంటి వ్యామోహం చేత కొన్ని చోట్ల దుఃఖాన్ని పొందుతాడు, ఆ శరీరం పైన ఉండేటువంటి వ్యామోహం చేత కొన్ని చోట్ల సుఖాలను కూడా పొందుతాడు. కానీ అదే శరీరంలో ఉన్నారు ప్రాణుడు, అలాగే ఆత్మ అనగా పరమాత్మ కూడా ఉన్నారు. వారికి మాత్రం అదే శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సుఖ దుఃఖాలు అనేవి లేవు. వారు సుఖస్వరూపులే. వారు అనుభవించేటువంటి సుఖం అనేది అది అప్రాకృతం, ఈ శరీరం ద్వారా కలిగేది కాదు. కానీ వారి యొక్క యోగ్యతను బట్టి ఆ ప్రాణుడు అలాగే పరమాత్మ వారిద్దరు కూడా వేరే సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆ ఆత్మ అనగా పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతడినే క్షేత్రజ్ఞుడు అని పిలుస్తూ ఉన్నారు. జీవాత్మకాని జానీహి రజసత్వం తమస్తథా జీవమాత్మగుణం విద్ధి తథాత్మానం పరాత్మకం. ఓ బ్రాహ్మణోత్తమ, నీ ఒక విషయాన్ని గమనించాలి. అదేమిటో తెలుసా? సత్వము, రజస్సు, తమస్సు వీటి యొక్క స్వరూపం ఏమిటి? ఇంతకుముందు చెప్పాడు. సత్వగుణం యొక్క స్వరూపం అంటే వెలుగు అనగా ప్రకాశము. అలాగే తమోగుణం యొక్క స్వరూపం అంటే ప్రవృత్తి. తమోగుణం యొక్క ప్రవృత్తి అంటే మోహము. ఇవన్నీ కూడా జీవుని యొక్క అంతఃకరణ వికారాలు. అవి ఎప్పుడు కూడా జీవుడు పొందుతూనే ఉంటాడు వీటిని. కానీ జీవుడు ఆ పరమాత్మ యొక్క సేవకుడు. భిన్నా జీవగణాః హరేరనుచరాః నీచోచ్చ భావం గతాః అని చెప్పిన విధంగా జీవుడు ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క సేవకుడే. ఆ పరమాత్మ విభిన్నమైనటువంటి రూపాల్లో ఉన్నాడు. ప్రతి ఒక్కరి కూడా అంతర్యామిగా ఉన్నాడు. ప్రతి ఒక్క అంతర్యామిగా ఉంటూ నేహనానాస్తి కించన అని చెప్పిన విధంగా అనేక రూపాలతో ఉన్నప్పటికీ కూడా అతని యొక్క రూపాలలో అభేదమే ఉంది. అన్ని రూపాలు ఆ పరమాత్మవే. అచేతనం జీవగుణం వదంతి సచేష్టతే చేష్టయతే చ సర్వం తతఃపరం క్షేత్రవిదో వదంతి ప్రాకల్పయోద్యో భువనాని సప్త. శరీరతత్వం తెలిసినటువంటి జ్ఞానులు, మహాత్ములు ఈ జడమైనటువంటి శరీరానికి జీవునికి యోగ్య భూమిగా వర్ణిస్తూ ఉంటారు. జీవుడు సుఖాన్నైనా దుఃఖాన్నైనా తను పొందాలంటే దానికి యోగ్యమైనటువంటి వస్తువు అంటే ఈ శరీరమే. ఆ జీవుడే ఈ శరీరాన్ని అధిష్ఠించి క్రియాశీలుడై ఎన్నో కర్మలను, సత్కర్మలను చేస్తాడు, తద్వారా సుఖాన్ని, దుష్కర్మలను చేస్తాడు, తద్వారా దుఃఖాన్ని పొందుతాడు. కానీ ఇదే శరీరంలో ఉండేటువంటి పరమాత్మ మాత్రం విశిష్టంగా ఎటువంటి సుఖము లేదు, దుఃఖము లేదు, అనగా నిర్గుణనే అర్థం కాదు. కానీ ఈ జీవుడి వలె క్షుల్లకమైనటువంటి సుఖాన్ని అతను పొందడు. కానీ అప్రాకృతమైనటువంటి స్వరస సుందరమైనటువంటి సుఖాన్ని ఆ పరమాత్మ అనుభవిస్తాడు. ఏవం సర్వేషు భూతేషు భూతాత్మా సంప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా జ్ఞానవేధిభిః. ఈ విధంగా ప్రతి ఒక్క జీవుని యొక్క శరీరంలో కూడా పరమాత్మ ఉండియే ఉంటాడు. అంతర్యామిగా పరమాత్మ లేని ఒక కణం కూడా లేదు. అనోరణీయాన్ మహతోమయ్యాన్ ఆత్మాగుహాయాం నిహితోస్య జంతోః అని చెప్పిన విధంగా ప్రతి ఒక్క అణువులోనూ ప్రతి ఒక్క మహత్తులోనూ కూడా పరమాత్మ విశిష్టమైనటువంటి రూపంతో తన సన్నిధానాన్ని ఉంచాడు. కానీ ఆ పరమాత్మని దర్శించాలంటే దృశ్యతేతు అగ్రయా బుద్ధ్య, సూక్ష్మమైనటువంటి బుద్ధి అనగా వేదాలలో అలాగే పురాణాలలో స్మృతుల్లో చెప్పిన విధంగా అతన్ని దర్శిస్తే అతని దర్శనం అనేది మనకు కలుగుతుంది. చిత్తస్సహి ప్రసాదేన హంతి కర్మ శుభాశుభం నమాత్మాత్మని స్థిత్వా సుఖమానంత్యమశ్నుతే. నాయన, ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని చెబుతాను, గుర్తుపెట్టుకో. మన శరీరం అనేది అది నశ్వరం. కానీ మనస్సుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుందో, ఎప్పుడూ కూడా శుభకర్మలను మాత్రమే చేస్తూ ఉంటుందో అప్పుడు అది సక్రియంగా ఉంటుంది. ఎప్పుడైతే శుభకర్మలను చేయదో, ప్రశాంతంగా ఉండదో, మొత్తం కూడా నిర్వీర్యంగా అయిపోతుంది. అందుకోసమే అంతఃకరణం పవిత్రంగా ఉన్నవారు ఆత్మలో నిత్యంగా స్థిరంగా ఉంటూ అక్షయమైనటువంటి సుఖప్రదమైన మోక్షాన్ని పొందుతారు. లక్షణం తు ప్రసాదస్య
యథా తృప్త సుఖం స్వపేత్ నివాతే వా యథా దీపో దీప్యతే కుశల దీపితః. ఒకసారి మనం అలా నీటిలో మునిగి పైకి వస్తాం. వచ్చే సందర్భంలో మనం శరీరం పైన ఎన్ని బట్టలు వేసుకున్నా కూడా అలా పైకి వచ్చేటప్పుడు కాస్త తేలికగా వస్తాం. ఆ బరువుగా ఉండేటువంటి బట్టలు ఆ బరువుని మనిషి అనుభవించడు, అనగా అవంతా కూడా కాస్త తేలికగా ఉంటాయి. కానీ బయటికి వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత అవన్నీ కూడా కాస్త బరువుగా అనిపించొచ్చేమో, కానీ తను ఎప్పుడైతే కాస్త అలా బయటికి వస్తూ ఉన్నాడో అప్పుడు మాత్రం అవన్నీ కూడా తేలికగా ఉంటాయి. లక్షణంతు ప్రసాదస్య యథాతృప్త సుఖం సుభేత్. భోజనాదుల ద్వారా తృప్తి చెందని మనుష్యుడు ఏ విధంగా అయితే సుఖంగా తను నిద్రిస్తాడో, అనగా చక్కగా భోంచేశాడు, సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. ఈ రెండు కూడా సుఖాలే. ఈ రెండిటి ద్వారా ఏ విధంగా అయితే సుఖాన్ని తను పొందుతూ ఉన్నాడో, అలాగే గాలి లేని చోట ఒక దీపాన్ని కూడా వెలిగించాడు. ఆ దీపం కూడా నిశ్చలంగా వెలుగుతుంది. గాలి లేని చోట దీపం అనేది మనం వెలిగించలేం. కాస్తైనా గాలి ఉండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే, అటువంటి ప్రదేశంలో మాత్రమే దీపాన్ని వెలిగించగలం. అలాగే చిత్తం అనగా మన మనస్సు ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి భావనలను కలిగి ఉండాలి. అంటే తృప్తిగాను, స్థిరంగాను, పవిత్రంగాను ఉండేటువంటి ఏవైతే మనస్సులుంటాయో ఆ మనస్సులే జీవుని యొక్క మోక్షానికి కారకాలు. పూర్వరాత్రే పరే చైవ యుంజాన సతతం మనః లఘ్వాహారో విశుద్ధాత్మ పశ్యన్నాత్మానమాత్మని. ఏ విధంగా ఉండాలి, జీవుని యొక్క దినచర్య ఎలా ఉండాలి అనే విషయాన్ని ధర్మవ్యాధుడు చెబుతున్నాడు. మనిషి నిరంతరంగా కూడా ప్రతిరోజు కూడా ప్రతిపూట కూడా స్వల్పంగా మితాహారాన్ని భోజనం చేయాలి. శుద్ధమైనటువంటి ఆహారాన్ని, పవిత్రమైన ఆహారాన్ని భోజనం చేయాలి. ప్రయత్నపూర్వకంగా అంతఃకరణాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. రాత్రి మొదటి యామంలోనూ అలాగే చివరి యామంలో కూడా మనస్సును పరమాత్మ యందే లగ్నం చేయాలి. ప్రదీప్తేనేవ దీపేన మనోదీపేన పశ్యతి దృష్ట్వాత్మానం నిరాత్మానం సతతా విప్రముచ్యతే. ఇదే రకంగా తన హృదయంలో ఎప్పుడు కూడా ఒక దీపం వెలుగుతూ ఉండాలి. దీపం అంటే పరమాత్మ గురించి చింతన అని అర్థం. ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కోసం ఆ పరమాత్మని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ పరమాత్మ ప్రకాశరూపి అయినటువంటి పరమాత్మని ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటే తక్షణమే వారు మోక్షాన్ని పొందుతారు. సర్వోపాయైస్తు లోభస్య క్రోధస్య చ వినిగ్రహః ఏతత్ పవిత్రం లోకానాం తపో వై సంక్రమోమతః. ఈ విధంగా మనిషి తన ప్రయత్నాల ద్వారా తనలో ఉండేటువంటి క్రోధాన్ని, లోభాన్ని అణిచివేయాలి. ఈ ప్రపంచంలో మనిషి చేయగలిగినటువంటి గొప్ప తపస్సు అంటే ఇదే. క్రోధము, లోభము వీటిని జయిస్తే ఖచ్చితంగా కూడా మోక్షాన్ని పొందవచ్చు. ఈ సంసారం నుండి అందరూ కూడా సంసార సాగరాన్ని దాటివేస్తారు. నిత్యం క్రోధా తపో రక్షేత్ ధర్మం రక్షేచ్చ మత్సరాత్ విద్యా మానాపమానాభ్యాం ఆత్మానం తు ప్రమాదతః. మనిషి ఎప్పుడు కూడా తపస్సు చేయాలి, కానీ క్రోధం నుండి రక్షించబడాలి. ధర్మాన్ని చేయాలి, ద్వేషాన్ని వదిలివేయాలి. విద్యను తను నేర్చుకోవాలి, అవిద్యను వదిలివేయాలి. ఎన్నో ప్రమాదాలు చేస్తుంటాడు. అటువంటి అన్ని ప్రమాదాలను కూడా, తప్పిదాలను కూడా తను పరిహరించుకుంటూ ఎప్పుడూ కూడా సత్ప్రయత్నాన్ని చేస్తూ అన్ని మంచి పనులను చేసేవాడు ఖచ్చితంగా కూడా మోక్షాన్ని పొందుతాడు. ఆనృశంస్యం పరో ధర్మః క్షమాచ పరమం బలం ఆత్మజ్ఞానం పరం జ్ఞానం సత్యం వ్రత పరం వ్రతం. క్రూరత్వం లేకపోవడం, దయ కలిగి ఉండటం, ఇవన్నీ కూడా అన్నిటికన్నా గొప్పదైనటువంటి ధర్మాలు. వ్రతాలలో అన్నిటికన్నా గొప్ప వ్రతం ఏమిటో తెలుసా? సత్యము. అనగా సత్యం ఉంటే పరమాత్మను తెలుసుకోవడం. ఆ పరమాత్మని తెలుసుకోవడం కన్నా గొప్ప వ్రతం ఏదీ లేదు అని ధర్మవ్యాధుడు చెబుతూ ఉన్నాడు. ఇంకా ఆ సత్యం గురించి నిష్కృష్టంగా ముందు చెప్పబోతున్నాడు. ఆ విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరణ కమలములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.